రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఆర్డీఎస్ఎస్ పథకం కింద విద్యుత్ సరఫరా మెరుగుదలకు అవసరమైన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని చెప్పారు. 13 లక్షల వ్యయంతో నిర్మించిన 8 గోకుల షెడ్లు గ్రామ పశు సంపద అభివృద్ధికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. బాపులపాడు మండలం అంబాపురంలో శుక్రవారం నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ గత 2 ఏళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. అనంతరం గ్రామంలోని అవ్వతాతలు, దివ్యాంగుల ఇళ్లకు స్వయంగా వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారుల గడప వద్దకే పింఛన్లు అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు నేరుగా పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. గ్రామాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని పేర్కొంటూ జల్ జీవన్ మిషన్ కింద 70 లక్షలతో వాటర్ ట్యాంక్, పైప్ లైన్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఆర్డీఎస్ఎస్ పథకం కింద విద్యుత్ సరఫరా మెరుగుదలకు అవసరమైన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని చెప్పారు. 13 లక్షల వ్యయంతో నిర్మించిన 8 గోకుల షెడ్లు గ్రామ పశు సంపద అభివృద్ధికి ఉపయోగపడతాయని పేర్కొన్నారు. గ్రామంలో ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీసిన ఎమ్మెల్యే రక్త పరీక్షల నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలో 1,124 మంది జనాభా ఉండగా కేవలం 105 మందికే పరీక్షలు నిర్వహించడం సరికాదని అధికారులను ప్రశ్నించారు. ఆరోగ్య పరీక్షలను వేగవంతం చేసి ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం రాష్ట్రాభివృద్ధికి కీలక మలుపు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హామీ ఇచ్చారు. పెన్షన్ల పంపిణీ చేయడం జరిగింది. 7,80,000 రూపాయలు ఈ గ్రామంలో పెన్షన్ ఇస్తున్నాం. అలాగే నియోజకవర్గం మొత్తం మీద 17,39,00,000 40,608 మంది లబ్ధిదారులకి ప్రతి నెల 1వ తారీఖున అంతకుముందు వాలంటీర్లు ఇచ్చిన పెన్షన్ని ఈ ప్రభుత్వం ఎన్డీఏ కుటుంబ అధికారంలోకి వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఏదో ఊరిలో ఇస్తా మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు అందరూ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనమని చెప్పి 1వ తారీఖు సెలవు అయితే ముందే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని, అలాగే ఎంప్లాయీ శాలరీస్ కానీ అయినా గాడిలో పెట్టిన పరిస్థితి. అలాగే కృష్ణా జిల్లా వ్యాప్తంగా చూస్తే 2,29,000 మందికి 100,83,00,000 రూపాయల పెన్షన్ని ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే అంబాపురం గ్రామానికి సంబంధించి ఈ గ్రామానికి నిధులు తక్కువ ఇచ్చాం, కానీ ఆల్రెడీ డెవలప్డ్ ఊరే కానీ 30 లక్షల వరకే ఇచ్చాం. గ్రామంలో వాటర్ ట్యాంక్ పైప్ లైన్ ప్రపోజల్ అడిగారు వీళ్ళు, దానికి 70 లక్షల రూపాయలు కేటాయించాం. జల్ జీవన్ మిషన్లో పెట్టాం. డెఫినెట్గా అప్రూవ్ అవుతుంది 1 మంత్. అలాగే 3 నెలల్లో ఆర్డీఎస్ఎస్ స్కీమ్ కింద ఎలక్ట్రికల్ విద్యుత్ సరఫరా కూడా ఆ స్కీమ్లో పెట్టాం. వాళ్ళు పని స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే 8 గోకుల షెడ్లు 13 లక్షలతో కట్టించాం. కానీ బ్లడ్ టెస్టులు మాత్రం ఈ గ్రామంలో 1124 మంది ఉంటే 105 మందికే పిహెచ్సి సెంటర్ బ్లడ్ టెస్ట్ చేయడం బాధాకరం. అందుకే పిహెచ్సి అధికారులు కూడా చెప్పా, కొంచెం స్పీడప్ చేసి త్వరగా బ్లడ్ టెస్ట్ చేయమని చెప్పిన పరిస్థితి. అలాగే ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు ఆయన చేతుల మీదుగా, గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఉంటారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డెఫినెట్గా ఉత్తరాంధ్ర భవిష్యత్తుని డెఫినెట్గా అది గేమ్ చేంజర్ అవుతుందని భావిస్తూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా ఈ 2 ఏళ్ల నమ్మకం సంక్షేమం ఎలా చేస్తున్నాం, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించి, అలాగే అభివృద్ధి రోడ్లు గాలికి వదిలేసి ఏమాత్రం కనీస మౌలిక సదుపాయాలు కల్పన విషయంలో కూడా మెయింటెనెన్స్ లేకుండా, రోడ్లు గుంటలు పడిపోతే రిపేర్లు కూడా చేయకుండా గత ప్రభుత్వం పరిపాలిస్తే వాటన్నింటినీ సెటరేట్ చేస్తా. ఈ 2 ఏళ్లలో ప్రజలకి మేమేం చేసామనేది సుపరిపాలన తొలి 1 ఇయర్ బ్యాక్ 1 ఇయర్ కంప్లీట్ అయిన సందర్భంగా చేసాం. ఇప్పుడు 2 ఏళ్ళు చేసాం, మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా చేస్తాం. థ్యాంక్ యూ. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. భోగాపురం ఎయిర్పోర్టుపై జగన్ వ్యాఖ్యలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో శంకుస్థాపన జరిగినప్పటికీ
అవసరమైన అనుమతులు పనులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే మార్గం సుగమనం చేసిందని తెలిపారు. ఎయిర్పోర్ట్ నిర్మాణంలో ప్రధాన పురోగతి తమ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని, ఇప్పుడు మొత్తం క్రెడిట్ను కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తోందని సజ్జల విమర్శించారు. ఎందుకంటే ఒక బ్రాండ్ ఏపీకి సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్కు అన్ని హంగులతో మిగిలిన నగరాలకు దీటుగా, మెట్రో నగరాలకు దీటుగా ఒక ఎయిర్పోర్ట్, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, అందులో ఒక అంతర్జాతీయ స్థాయి నగరానికి ఉండాల్సిన అన్ని అర్హతలు ఉన్న విశాఖపట్నంలో ఈరోజు ప్రారంభమైంది. అది కూడా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జరిగింది. దానివల్ల ముందు జరిగిన ప్రచారం, ఇప్పుడు జరిగిన ప్రారంభోత్సవం రెండు కూడా దానికి సరైన దీనిలోనే ఉన్నాయి. అది చాలా సంతోషం కూడా. దీన్ని అందరం కూడా ఆహ్వానించాలి, గర్వంగా బయట పోయి చెప్పుకోవాలి. అయితే ముందు నెల రోజుల నుంచి ఈ ప్రచారంలో అపశృతులు ఏవైతే ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆయన ఉప ముఖ్యమంత్రి గాని మిగిలిన వాళ్ళు గాని దీని గురించి చేస్తున్న ఒక అబద్దపు ప్రచారం ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారికి సహజంగానే తను చేసింది చెప్పుకోవడానికి చేసింది ఏమీ ఉండదు. సో ముందు జరిగింది ఏదైనా ఉంటే తన ఖాతాలో ఎట్లా వేసుకోవాలనేది, అది హైదరాబాద్ విషయానికి వస్తే ఆయన కులీ కుతుబ్ షా దగ్గర నుంచి మొదలైతే ఇప్పుడు లేటెస్ట్ ఆంధ్రప్రదేశ్కి వస్తే నిన్న మన జగన్మోహన్ రెడ్డి గారిది అయినా సరే, ఇంకా దేశం దాటిపోవాలంటే ఉపయోగం లేదనుకుని పోయినట్లే కానీ, లేకపోతే బయటవి కూడా ఆయన ఖాతాలో వేసుకునేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్ఫైన్ అయ్యారు, పరిమితమయ్యారు. సరే, పాతది పక్కకు తోస్తే ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఆయన క్రెడిట్ చోరీగా మనం ముద్దు పేరు పెట్టుకున్న వాటిలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాటి ఎందుకంటున్నారంటే కొత్త స్టేట్ డివైడ్ అయ్యాక చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. పడమట ఆటోనగర్ గేట్ సమీపంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో వెలసిన శ్రీ మరకత రాజరాజేశ్వరి అమ్మవారికి నిర్వహించే శాకంబరి ఉత్సవాలు భక్తి శ్రద్ధల నడుమ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని శాకంబరి దేవిగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ధాన్యాలతో అద్భుతంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దుర్గాప్రసాద్ ఉత్సవాల విశిష్టతను వివరించడంతో పాటు భక్తులందరూ ఈ 2 రోజుల వేడుకల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని పిలుపునిచ్చారు. శ్రావణ మాసానికి ఆధ్యాత్మిక వైభవాన్ని తీసుకొచ్చే శాకంబరి ఉత్సవాలు పడమట్లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆశ్రమ ప్రాంగణం భక్తులతో కళకళలాడగా వేద మంత్రోచ్చరణలు, మంగళ వాద్యాలు, ప్రత్యేక పూజల మధ్య అమ్మవారికి విశేషంగా అలంకరణలు నిర్వహించారు. జగన్మాత శ్రీ మరకత రాజరాజేశ్వరి అమ్మవారిని శాకంబరి దేవిగా వందలాది రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పుష్పాలు, ధాన్యాలతో అత్యంత సుందరంగా అలంకరించడం ఈ ఉత్సవాల ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ అలంకరణను తిలకించేందుకు నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆశ్రమానికి తరలివచ్చారు. శాకంబరి దేవి భూమాతకు ప్రతిరూపంగా, ప్రకృతి సంపదకు సంకేతంగా భావిస్తారు. ప్రజలకు అన్న ప్రసాదాలు సమృద్ధిగా లభించాలని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ ఈ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే ఈ ఉత్సవాలకు ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని భక్తులు చెబుతున్నారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, అష్టోత్తర శతనామ పూజలు, సహస్రనామార్చనలు, కుంకుమార్చనలు, హారతులు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపాలతో, పూల తోరణాలతో శోభాయమానంగా అలంకరించబడింది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, గత ఎన్నో సంవత్సరాలుగా భక్తుల సహకారంతో, కమిటీ సభ్యుల సమన్వయంతో శాకంబరి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడాది భక్తుల సంఖ్య పెరుగుతుండడం ఆనందంగా ఉందని, అమ్మవారి కృపతో ఈ ఉత్సవాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. 2 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులందరూ కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారి దివ్య దర్శనం చేసుకుని ఆశీర్వచనాలు పొందాలని ఆయన కోరారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రతి ఇంట సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సిరి సంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. జయదత్త శ్రీ గురుదత్త శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. నా పేరు ఏడిద ప్రసాద శర్మ. ఈరోజు విజయవాడ శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం అమ్మవారి
మరకత రాజరాజేశ్వరి అమ్మవారికి విశేషంగా ఈ ఆషాఢమాస ప్రయుక్తంగా శాకాంబరి ఉత్సవాలు చేయడం జరిగింది. ఈ పవిత్రమైనటువంటి ఆషాఢమాసంలో లోకక్షేమం కొరకు ఆ జగదంబ అయినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరికీ కూడా అన్న సమృద్ధి కలగాలి, అందరికీ కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలి అని చెప్పి విశేషమైనటువంటి సంకల్పంతో అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు చేయడం జరిగింది. ఈ యొక్క శాకాంబరి ఉత్సవాలతో పాటుగా మహాగణపతి పూర్వక చండీ హోమం కూడా ఈరోజు ఆశ్రమంలో చేయడం జరుగుతోంది. అలాగే అమ్మవారికి శ్రీచక్రార్చన, విశేషమైనటువంటి లలిత సహస్రనామంతో విశేషమైనటువంటి కుంకుమార్చన ఇత్యాది కార్యక్రమాలని కూడా అమ్మవారికి చేయడం జరిగింది. అలాగే ఈ రోజున అమ్మవారి యొక్క అలంకారం చేసినటువంటి ఆ శాఖలతో విశేషమైనటువంటి అన్నదానం, అందరికీ అన్నప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతోంది. ఈ పవిత్రమైనటువంటి ఆషాఢమాసంలో అమ్మవారికి ఈ శాకాంబరి ఉత్సవాలు చేయడం, ఆ ఉత్సవాలని దర్శనం చేసుకోవడం కూడా అందరికీ కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఆ మరకత రాజరాజేశ్వరి అమ్మవారిని, మరకత వర్ణంతో ఉన్నటువంటి అమ్మవారు ప్రకృతి స్వరూపిణి ఆవిడి, ఆ ప్రకృతి స్వరూపిణిగా ఉన్నటువంటి అమ్మవారిని ఈ ప్రకృతి ద్వారా వచ్చినటువంటి శాఖలతో అలంకారం అర్చన చేయడం జరిగింది. అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి, అలాగే సద్గురుదేవుల అనుగ్రహానికి పాత్రలు కాగలరు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. సో అమ్మవారు అప్పటి నుంచి కూడా ఇక్కడ దేదీప్యమానంగా వెలుగుతా విరాజిల్లుతూ వచ్చారు. అప్పటి నుంచి కూడా ఈ శాకాంబరి అలంకారాన్ని మేము భక్తులు, కమిటీ మెంబర్స్ అందరం కలిపి చాలా దేదీప్యమానంగా చేయటం జరుగుతుంది. భక్తులందరి సహకారంతో ఈ శాకాంబరి అలంకారాన్ని ప్రతి సంవత్సరం చాలా అతి ఉత్సాహంగా భక్తులందరూ కలిపి చేయటం జరుగుతుంది. అందరికీ కూడా ఇది అయిన తర్వాత అందరూ భక్తులంతా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాలి, అమ్మవారి కృపకి అందరూ పాత్రలు కావాలని భక్తులందరూ కూడా అనుకొని కమిటీ వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం జరుగుతుంది. సో ఈ శాకాంబరి అలంకారం ఆషాఢ మాసంలో జరుగుతుంది. అమ్మవారి యొక్క ఒడిలో ఉన్నటువంటి ప్రకృతిని అంతా శాకాంబరి అలంకారంలో అమ్మవారి దగ్గరికి చూపిస్తే ఇంకా అనుగ్రహం చెందుతారని ఆ సంకల్పంతో అందరం కూడా మాకు తోచిన విధంగా చేయటం జరుగుతుంది. సో ఈ శాకాంబరి అలంకారాన్ని అందరూ భక్తులంతా దర్శించుకొని అమ్మవారి కృపకి పాత్రలు కావాలని మేము కమిటీ తరఫున, భక్తుల తరఫున, అందరి తరఫున కోరుకుంటున్నాం. జై గురుదత్త. శ్రీ గణపతి సత్యానంద స్వామీజీ వారు మరియు శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి దివ్య ఆశీస్సులచే ఈరోజు ఇక్కడ మనం అమ్మవారి మరకత రాజరాజేశ్వరి అమ్మవారికి శాకాంబరి దేవిగా అలంకారం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో శాకాంబరి అమ్మవారిగా చేయడానికి ముఖ్య కారణం రాష్ట్రం కానివ్వండి, దేశం కానివ్వండి, పాడి పంటలతో అందరికీ సుభిక్షంగా ఉండాలని అనే ఉద్దేశంతో అది మన సంప్రదాయం. అలాగే ఎప్పుడు కూడా ముందుగా ఆషాఢ మాసంలో మన కనకదుర్గమ్మ వారికి, శక్తిమాత అమ్మవారికి ముందుగా శాకాంబరి అలంకారం చేయడం జరుగుతుంది. అమ్మవారికి చేసిన తదుపరి ఆనవాయితీ ప్రకారం మన మరకత రాజరాజేశ్వరి అమ్మవారికి ఈరోజు ఇక్కడ విశేషంగా శాకాంబరి దేవిని అలంకారం చేయడం జరిగింది. ఇవాళ అంటే 1వ తారీఖు, 2వ తారీఖు ఈ 2 రోజులు అమ్మవారి శాకాంబరి దేవిగా దర్శనమిస్తుంది. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనసారా వేడుకుంటున్నాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త. కృష్ణా మిల్క్ యూనియన్ ఎన్నికల ప్రక్రియలో పాలకవర్గం అధికారులు సాగించిన అక్రమాలపై తాము చేసిన సుదీర్ఘ పోరాటంలో ఆఖరికి న్యాయమే గెలిచిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శివరాం స్పష్టం చేశారు. 2023లో కూడా బైలాలకు విరుద్ధంగా తమ నామినేషన్లను డిస్క్వాలిఫైడ్ చేయడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించామని నిన్న కోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా ఆ ఎన్నికలను రద్దు చేస్తూ తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. విజయవాడ శ్రీనివాస నగర్ బ్యాంక్ కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తమ నామినేషన్లను అక్రమంగా డిస్క్వాలిఫైడ్ చేసిన అధికారుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2020 నుంచి విజయ డైరీలో కొనసాగుతున్న ఎన్నికల అక్రమాలను శివరాం తీవ్రంగా నిరసించారు. ఒక వ్యక్తి పోటీ చేయాలంటే ఆయన ఒక సంఘానికి అధ్యక్షుడై ఉండాలి. ఆ సంఘం 18,000 లీటర్ల పాలు పోసి ఉండాలి. రూపాయి కూడా బకాయిలు ఉండకూడదు అన్నది నిబంధన. కానీ నిబంధనలకు విరుద్ధంగా కేవలం 150 బకాయిలు ఉందనే వంకతో అప్పట్లో నామినేషన్లను తిరస్కరించారని ఆరోపించారు. 2022లో కూడా తమ పార్టీ అధిష్టానం చొరవ తీసుకున్నప్పటికీ పాలక వర్గం అక్రమ మార్గంలోనే ఎన్నుకుందని తెలిపారు. 2023లో కూడా బైలాలకు విరుద్ధంగా తమ నామినేషన్లను డిస్క్వాలిఫైడ్ చేయడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించామని, నిన్న కోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా ఈ ఎన్నికలను రద్దు చేస్తూ తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
కనీసం పాల కేంద్రాలు కాదు నోటీస్ బోర్డు ఎవరు అంత రహస్యమే. వాళ్ళు ఆగస్టులో ఫస్ట్ వీక్లో ఎందుకు పెట్టారంటే పార్లమెంట్ సభ్యులంతా పార్లమెంట్ సమావేశాలకు ఢిల్లీ వెళ్తారు, నాయకులంతా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ ఉంది కాబట్టి అక్కడ కార్యక్రమాలకి వైజాగ్ వెళ్తారు. ఈ నాయకులందరికీ వాళ్ళు రిలాక్సింగ్ అయ్యి దీని గురించి ఆలోచించేపాటికి ఎలక్షన్ అయిపోవాలి. ఆ ఉద్దేశంతో నెల 10 రోజులు ముందుకు జరిపి ఎలక్షన్ని నిర్వహించారు. దాన్ని కూడా నేను ఆ రోజు ఎండీ గారిని ప్రశ్నించాను. నేను ఒకటే చెబుతున్నా, నేను న్యాయస్థానంలో నేను పోరాడా, నా కష్టార్జితమే నేను ఫీజులుగా చెల్లించా. నేను న్యాయం నాకు జరిగింది. ఆ న్యాయమూర్తులకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు. ముఖ్యంగా మా లాయరు గంటా ప్రసాదరావు, వాళ్ళ అబ్బాయి నీలేష్, అవతల నుంచి ఎన్ని ఎర్రలేసినా వాళ్ళు నీతిగా నిలబడి నా కోసం చివరి నిమిషం దాకా పోరాడి నన్ను గెలిపించిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ పోరాటంలో మొదటి నుంచి ఈ రోజు వరకు నాకు అండగా నిలిచినటువంటి యంగ్ డైనమిక్ లీడర్ మా యువ నాయకుడు, మా శాసనసభ్యుడు వర్ల కుమార్ రాజా గారికి, అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాకు అనేక సార్లు నాకు మద్దతు ఇచ్చినటువంటి మా గురువర్యులు కొనగళ్ళ నారాయణరావు గారికి, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా నా మిత్రుడు ఈరోజు విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్ని గారికి, అదేవిధంగా యువకుడు మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి, అదే నా తోటి సహచరుడు ఈ రోజున కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మిత్రుడు వీరంగి వెంకట గురుమూర్తి గారికి, అందరికీ కూడా నాకు అండగా నిలిచినటువంటి పామర్రు పెరమలూరు నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను మరొక్కసారి చేతులెత్తి నమస్కరిస్తూ, వాళ్ళంతా కూడా నాకు ఫోన్ చేసి మా అన్నదండలు నీకుంటాయి, ఈ పోరాటాన్ని కొనసాగించమని నాకు మనోధైర్యాన్ని ఇస్తున్నటువంటి పామర్రు పెరమలూరు నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ ఆస్ట్రేలియా దేశాల మధ్య విద్యా సాంకేతిక సంబంధాలు మరింత బలపడుతున్నాయని ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్యా శిక్షణ సహాయ మంత్రి జూలియన్ హిల్ హర్షం వ్యక్తం చేశారు. UWA భారత్తో చేపడుతున్న పెట్టుబడులు, వివెన్స్ గ్రూప్తో ఈ భాగస్వామ్యం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి ఎంతగానో దోహదపడతాయని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ విద్య మరియు నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దే దిశగా ఒక కీలక మైలురాయి పడింది. నవ్యాంధ్రలో ఉన్నత విద్యా పరిశోధనలు, ఆవిష్కరణలను సరికొత్త శిఖరాలకు తీసుకువెళ్లేందుకు ప్రముఖ విదేశీ విద్యా సంస్థ ది యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా మరియు వివెన్స్ గ్రూప్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. విజయవాడలోని నోవాటెల్ వరుణ్ హోటల్లో నిర్వహించిన స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశంలో 5 ఏళ్ల కాల వ్యవధికి సంబంధించి 2 సంస్థల ప్రతినిధులు ఈ కీలక ఒప్పందం పత్రాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్యా శిక్షణ సహాయ మంత్రి జూలియన్ హిల్ మాట్లాడుతూ, భారత్ ఆస్ట్రేలియా దేశాల మధ్య విద్యా సాంకేతికత సంబంధాలు మరింత బలపడుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. UWA భారత్లో చేపడుతున్న పెట్టుబడులు, వివెన్స్ గ్రూప్తో ఈ భాగస్వామ్యం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి ఎంతగానో దోహదపడతాయని వ్యాఖ్యానించారు. ఇక వివెన్స్ గ్రూప్ ప్రెసిడెంట్ వ్యవస్థాపకులు అర్జున్ సూరపనేని మాట్లాడుతూ, HCL టెక్ వంటి ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో NEP 2020 నిబంధనలకు లోబడి హబ్ అండ్ స్పోక్ మోడల్లో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా ఆడియాలజీ, పునరుత్పాదక ఇంధనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ, బయోడిజైన్ వంటి కీలక రంగాలపై దృష్టి సారిస్తున్నట్టు వెల్లడించారు. Last December and many times before, but I'm very pleased to be here, given the vision of the Andhra Pradesh government to facilitate investment in education and research. Here with colleagues from the University of Western Australia, one of Australia's leading universities that is committed to establishing campuses in India as well as further outreach centres such as here in Andhra Pradesh that they're formally now exploring with the Vivens Group, a respected business organisation from Australia. And thank you to the Honourable Chief Minister, to Minister Lokesh, who we will be meeting again later this afternoon, and the government for hosting us.
To thank Minister Julian Hill for visiting Andhra Pradesh, Vijayawada, being the first Australian federal minister to visit Vijayawada formally, and also like to thank the government officials from Australian High Commission and Consul General from Chennai, Ms. Silai Jackie. And I also like to thank all the distinguished guests for coming and attending this launch of strategic partnership between UWA and Vivens. As I said, we had a very, very productive meetings with the University of Western Australia, the deans, and of course the driving force behind that, the Vice Chancellor, Professor Amit Chekma, Professor Jennifer Howell, and the one who actually drives everything, Nashid, for everything. And we're really excited because we've seen University of Western Australia, like many other universities we spoke to, has got all the dots joined in India. నేను తప్పితే వేరే గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఇక్కడ ఎందుకు లేరని మీరంతా అనుకుంటూ ఉండవచ్చు. మీకు తెలుసు కదా, అనదర్ బిగ్ మైల్ స్టోన్, ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ఓపెనింగ్ ది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ వైజాగ్ టుడే, అండ్ దట్స్ వై ద హోల్ గవర్నమెంట్ హ్యాస్ గాన్ టు వైజాగ్. దట్స్ వై వీ కుడెంట్ గెట్ ఎనీ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అండ్ స్టఫ్. The next step in this thing is we want to see when this is going to open. మీ అందరికీ ఇన్విటేషన్స్ వస్తాయి. ఆయన టెంపరీ క్యాంపస్ ఓపెన్ చేసినప్పుడు వైవెన్స్ మేము ఫస్ట్ ఈ ప్రపోజల్ పెట్టింది మన వైజాగ్లోనే పార్ట్నర్షిప్ సమ్మిట్లో ప్రపోజ్ చేసినప్పుడు అర్జున్ గారు ప్రజెంట్ చేయడం మొదలు పెట్టడంగానే చీఫ్ మినిస్టర్ గారు లేస్తే వచ్చేసారు అక్కడికి. I'm very happy being a resident of Amaravati. An international university is going to be part of Amaravati and Andhra Pradesh. So always we talk about international companies, but we never talk about international universities. So we always go there to study, our next level of, education. But today that education is also coming to us. And I think definitely the student of Andhra Pradesh, I think we always talk about a lot of times about bridging the gap between academies and industry needs. I think these kind of collaborations and partnership is going to help that bridging the gap, whatever we are talking about today, the skill gap. I think, partnering with such universities where the practical orientation is most important, and then industry experiences that we are going to gain. I am very happy and excited to see the progress in the journey. Thank you. రాష్ట్రంలో విమానయాన రంగం కూటమి ప్రభుత్వం హయాంలో పూర్తిగా వెనుకబడిందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్త శివశంకర్ ఆరోపించారు. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ, విజయవాడ విమానాశ్రయాలలో ప్రయాణికులు విమానాల రాకపోకలు తగ్గాయని, పలు దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయని అన్నారు. విజయవాడ కొత్త టెర్మినల్ పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడం ప్రభుత్వ వైఫల్యమని విమర్శిస్తూ రద్దయిన విమాన సర్వీసులను పునరుద్ధరించి విమానాశ్రయ కనెక్టివిటీని మెరుగుపరచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వెన్నుపోటు పార్టీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో విమానయాన శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆయన కేంద్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కి విమానయాన రంగంలో ప్రజలకు ఏమన్నా ఉపయోగపడిందా, దాని వృద్ధి రేటు ఏంటి అనేటువంటిది ఒక్కసారి మనం గమనించాలి. 2 సంవత్సరాలు పూర్తయింది. కేంద్ర విమాన శాఖ మంత్రిగా ఆయన రాష్ట్రానికి, ముఖ్యంగా ఉత్తరాంధ్రానికి ఏమి వెలగబెట్టాడనేటువంటి చూద్దాం. ఒక్కసారి అధికారిక లెక్కల ప్రకారం తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన విమానాశ్రయాల్లో అసలు ఎన్ని విమాన సర్వీసులు తిరిగేవి 2024-25 మా ప్రభుత్వం దిగేటప్పటికీ, తర్వాత 2025-26కి వీళ్ళకి వచ్చే లోపల ఎంతమంది ప్రయాణికులు మొత్తం ఉన్నారని ఒకసారి గణాంకాలు చూస్తే ప్రధాన విమానాశ్రయాల్లో ప్రయాణికులు 2024-25కి 13% పెరిగితే గతంలో కంటే 25-26 వచ్చే లోపల 5.9% తగ్గిపోయింది. అంటే 7.1% వృద్ధి రేట్ అనేటువంటిది ప్రయాణికుల్లో తగ్గిపోయింది. ఇక విమాన సర్వీసులు తీసుకుంటే 11.1% 2024-25లో ఉంటే 25-26 నాటికి వచ్చే లోపల ఆ సర్వీసుల సంఖ్య వృద్ధి రేటు 2.4% తగ్గిపోయింది. అంటే 8.7% విమాన రాకపోకల్లో
సర్వీసుల్లో తగ్గిపోయింది. ముఖ్యంగా ఈరోజు ఉత్తరాంధ్రలో భోగాపురం ఎయిర్పోర్టు సంబంధించింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు పూర్తయిన దానికి క్రెడిట్ చోరీ చేసుకునేటువంటి ఈ వెన్నుపోటు పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రీల్స్ లో ఎక్కువ చూస్తూ ఉంటాం. కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, ఈ ఉత్తరాంధ్ర నుంచి ఈయన సాధించింది ఏందయ్యా అనేది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో తీసుకున్నట్లయితే నంబర్స్ లో తీసుకుంటే 2024-25లో 29.55 లక్షల మంది ప్రయాణికులుంటే అది 29.67 లక్షలకి అంటే వృద్ధి అనేటువంటిది లేనే లేదు. ఇక విమాన రాకపోకలు తీసుకున్నట్లయితే విశాఖపట్నం నుంచి 22,210 విమానాలు 2024-25లో తిరిగితే అది 21,711 కంటే 2.27% తగ్గిపోయిన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, విజయవాడ పట్టణ అసోసియేషన్ మరియు PTWA ఆధ్వర్యంలో కానూరు పంటకాలువ రోడ్లోని మన కళ్యాణ వేదికలో ఏర్పాటు చేసిన విజయవాడ ఫోటో ట్రేడ్ షో 2026 ఆకట్టుకుంటుంది. ఈ ప్రదర్శనలో సరికొత్త కెమెరాలు అండ్ లైటింగ్ ఎక్విప్మెంట్, డెమోలు, ఆల్బమ్ డిజైన్లు, ఫోటో ఫ్రేమ్స్, యాక్సెసరీలు కొలువు తీరాయి. ఆగస్టు 3వ తేదీ వరకు కొనసాగే ఈ ఎగ్జిబిషన్ను ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు తిలకించి ఆయా రంగాల్లో వచ్చిన సరికొత్త పరిజ్ఞానాన్ని తెలుసుకుని వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ NVBS ప్రసాద్ కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, విజయవాడ పట్టణ అసోసియేషన్ మరియు PTWA ఆధ్వర్యంలో విజయవాడ ఫోటో ట్రేడ్ షో 2026ను కానూరు పంటకాలువ రోడ్లోని మన కళ్యాణ వేదికలో ఏర్పాటు చేశారు. పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను ఆయన సందర్శించారు. ప్రదర్శనలో ఫోటో, వీడియోగ్రఫీకి సంబంధించిన అత్యాధునిక కెమెరాలు, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీకి ఉపయోగించే పరికరాలు, ఫోటో ఫ్రేమ్లు ప్రదర్శనలో ఉన్నాయి. సరికొత్త కెమెరాలు అండ్ లైటింగ్ ఎక్విప్మెంట్, డెమోలు, నిపుణులతో వర్క్షాప్లు అండ్ ట్రైనింగ్ క్లాసులు, ఎక్విప్మెంట్పై బెస్ట్ డీల్స్ అండ్ ఆఫర్స్, తోటి ఫోటోగ్రాఫర్లతో నెట్వర్కింగ్ అవకాశాలు ఈ ఎక్స్పో ప్రత్యేక ఆకర్షణ. PPIN సురక్ష పరివార్ వారి ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్ల కోసం ప్రత్యేకంగా హెల్త్ కార్డు పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ NVBS ప్రసాద్ మాట్లాడుతూ ఆగస్టు 1, 2, 3వ తేదీల్లో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశామని చెప్పారు. ఏపీ స్టేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాగురే సురక్ష పథకం పెట్టామని, దానివల్ల ఫోటోగ్రాఫర్లకు, వారి కుటుంబ సభ్యులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కెమెరాలు, యాక్సెసరీస్లు, ఆల్బమ్ డిజైన్లు ఇంకా అనేకం ఉన్నాయని చెప్పారు. ఫోటోగ్రఫీ రంగంలో వస్తున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అప్డేట్ చేసుకునేందుకు దోహదపడుతుందన్నారు. సంఘం అధ్యక్షులు వీరేంద్ర, వైస్ చైర్మన్ RV అప్పారావు, సంఘం కార్యదర్శి మాట్లాడుతూ ఈ ఎక్స్పోకు ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ విచ్చేసి ఈ రంగంలో వస్తున్న మార్పులను తెలుసుకుంటూ వాటిని అందిపుచ్చుకోవాలని కోరారు. టెక్నాలజీలో వచ్చిన మార్పులను ఆకలింపు చేసుకుని వృత్తిలో పురోగభివృద్ధి సాధించాలని అన్నారు. అభిమన్యు గారు ఆంధ్రప్రదేశ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఎక్స్పో జరుగుతుంది. కాబట్టి సోదర ఫోటోగ్రాఫర్లందరూ కూడా ఈ ఎక్స్పోకి వచ్చి దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఏపీ స్టేట్ అసోసియేషన్ తరఫున డాగురే సురక్ష పథకం ఒకటి పెట్టడం జరిగింది. దానివల్ల ఫోటోగ్రాఫర్స్కి, ఫోటోగ్రఫీ కుటుంబాలకి కూడా ఇది అద్భుతమైన పథకం అండి. దీన్ని ప్రతి ఫోటోగ్రాఫర్ కూడా ఈ ఎక్స్పోకి విచ్చేసి ఈ పథకంలో జాయిన్ అయ్యి అందరినీ మనల్ని మన కుటుంబాలని రక్షించుకోవాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తూ, మరి ఇవాళ ఈ ఎక్స్పోలో కెనాన్, నికాన్, సోనీ పెద్ద కంపెనీలు పోటీ పడుతూ మరి ఎన్నో టెక్నాలజీ సంబంధించిన అనేకమైన కెమెరాలు కానీ, కెమెరా యాక్సెసరీస్ కానీ, ఆల్బమ్స్ కానీ, ఆల్బమ్ డిజైనింగ్స్ కానీ అన్ని రకాలుగా కెమెరాకి సంబంధించిన యాక్సెసరీస్ మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. కాబట్టి ప్రతి ఫోటోగ్రాఫర్ ఎక్స్పోకి వచ్చి ఎక్స్పోలో వర్క్షాపులు ఉంటాయి. మరి ఈ రెండు తెలికిస్తేనే ఫోటోగ్రాఫరు తన వృత్తిని డెవలప్ చేసుకుంటాకి మనం ముందుకి అప్డేట్ అవుతామని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ మరొక్కసారి విజయవాడలో
ఆగస్టు 1, 2, 3 తారీఖుల్లో విజయవాడ, కానూరులో ఈ ఫోటో ట్రేడ్ షో నిర్వహించబడుతుంది. ఈ 3 రోజుల ఈ కార్యక్రమాన్ని మన ఫోటోగ్రాఫర్లందరూ కాకుండా ఈ డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ ఫోటోగ్రఫీ టెక్నాలజీని తెలుసుకోవాల్సిందిగా మనవి చేస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఫోటో ఎక్స్పోకి మరి ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ వచ్చి ఇక్కడ మనం డాగరే సురక్ష యోజనలో కుటుంబానికి ఫోటోగ్రాఫర్కి మరియు వారి భార్యకి కూడా ఒక ట్రస్ట్ ద్వారా ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో డాగరే సురక్ష యోజన అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి అలాగే PPIN ద్వారా మరి ఫోటోగ్రాఫర్ కుటుంబానికి కూడా ఒక హెల్త్ కార్డు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. ఈ హెల్త్ కార్డులో ప్రతి ఫోటోగ్రాఫర్ కుటుంబ సభ్యులు సో దీంట్లో మనం ఫ్రీ ఓపీ పొందొచ్చండి. దీంట్లో ఆంధ్రప్రదేశ్లో మెడికవర్ లాంటి పెద్ద హాస్పిటల్స్ అన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనం దీన్ని సద్వినియోగపరచుకోవచ్చు. సో అందరూ కూడా ఈ విషయాల్ని చూసుకొని అందరూ కూడా ఉపయోగించుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే మరి ఫోటోగ్రాఫర్ల కోసం లోకల్గా ఐ టెస్ట్ కూడా మరి నిర్వహించడం జరుగుతుందండి. దాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటారని చెప్పేసి మరి టెక్నాలజీ పరంగా అందరూ కూడా అభివృద్ధి చెందుతారని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ ఎక్స్పోకి సరౌండింగ్లో ఉన్న వివిధ జిల్లాల నుంచి ఫోటోగ్రాఫర్లు వచ్చి ఈ ఫోటోగ్రఫీలో ఉన్న ఎక్స్పోలో ఉన్న స్టాల్స్ని సందర్శించి మీకు కావాల్సిన కొనుక్కొని దీంట్లోనే సురక్షా పదం అని ఫోటోగ్రఫీకి సంబంధించింది ఏర్పాటు చేశారు. అలాగే వర్క్షాపులు జరుగుతున్నాయి. ఫోటోగ్రఫీ టెక్నాలజీ గురించి వర్క్షాప్ జరుగుతుంది. ఈ వర్క్షాపులు వచ్చి తెలుసుకొని అందరూ బిజినెస్గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు ఆర్వి అప్పారావు. ప్రముఖ కంపెనీలన్నీ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే కెమెరాసే కానీ వాటి సర్వీసింగ్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ అప్డేటెడ్ వెర్షన్లో అన్ని స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఫోటోగ్రాఫరు ఈ యొక్క ఎక్స్పోకి విచ్చేసి వాళ్ళ టెక్నాలజీ పరంగా అప్డేటెడ్ మోడల్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకుని వాళ్ళ బిజినెస్లు డెవలప్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.